హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీలేవ్ యూట్యూబ్ ఛానల్. మన భూమి మనది అనుకోవడానికి 3 రికార్డ్స్ క్లియర్గా ఉండాలి. అప్పుడే మన భూమి పూర్తిగా పరిపూర్ణంగా అది మనది అవుతుంది. ఆ 3 రికార్డులో ఫస్ట్ రికార్డు భూమి. భూమి కరెక్ట్గా మనం అనుభవించే భూమి కరెక్ట్గా ఉండాలి, ఏరియా తగ్గకుండా ఉండాలి. రెండవది డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి. అంటే ఉదాహరణకి 172/1లో మనం భూమి రాస్తున్నాం, 3లోనూ 4లో ఉంటే అది పూర్తిగా అప్పుడు మనం పరిపూర్ణంగా లేనట్టు అన్నమాట. మన భూమి మీద కూడా భూమి కరెక్ట్గా ఉండి సర్వే నెంబర్ కూడా 128/1లోనే మన కాగితాలు కరెక్ట్గా ఉండి, అలాగే భూమి మీద కూడా మన సబ్ డివిజన్ కూడా క్లియర్గా ఉంటే సగం మనం క్లియర్గా ఉన్నట్టు. ఫైనల్గా రెవెన్యూ రికార్డు కూడా క్లియర్గా ఉండాలి. అది కూడా 128/1 అడంగుల్లో మనకు క్లియర్గా ఉండాలి, 128/1 మనకు డాక్యుమెంట్లో క్లియర్గా ఉండాలి. భూమి మీద కూడా 128/1 అనే సబ్ డివిజన్లోనే మనం క్లియర్గా ఉన్నప్పుడే మన పూర్తిగా మన భూమి మనకి క్లియర్గా ఉన్నట్టు. క్లియర్గా చక్కగా మనం అనుకున్న దాని మీద, అంటే మన రికార్డు, రెవెన్యూ రికార్డు, డాక్యుమెంట్ సబ్మిషన్ రికార్డు, యాక్టివ్ భూమి రికార్డు 3 క్లియర్గా ఉన్నాము అని చెప్పి తెలుస్తుంది. ఏది ఈ మూడిట్లో ఏది క్లియర్గా లేకపోయినా సరే మనం దాన్ని సాధ్యమైనంత వరకు సరి చేసుకుని క్లియర్గా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు లీగల్గా ఎక్కడైనా సరే నిలబడగలుగుతారు, మీ భూమి మీకు చెందుతుంది. ఓకే ఫ్రెండ్స్.